లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఈరోజు రెండు ప్రధాన అంశాలపైన చర్చ జరగబోతున్నాం. అందులో ఒకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బడ్జెట్ సమావేశాలు జరగనున్న క్రమంలో అసెంబ్లీకి హాజరు కానున్నారట. సో ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే ఒక సెన్సేషన్ కానీ పేర్కొనవచ్చు. ఆయన రావడానికి గల కారణాలు ఏంటి? రాలేదనుకోండి, ఈ రొటీనే, ఇంకా ఆయన ఇప్పటివరకు రాలేదు కాబట్టి. ఇక రెండవది, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి సంబంధించి నిన్న ఏదైతే పీటీ వారెంట్ పైన రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకొచ్చారో, ఈ క్రమంలో కొన్ని కేసెస్లో బెయిల్ వచ్చింది, కానీ ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో మాత్రం రాలేదు. ఈ క్రమంలో దాంతోపాటుగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ మూడింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా ఒకదాని తర్వాత ఒకటి మనం చర్చించుకుందాం. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బడ్జెట్ సమావేశాలకి రాబోతున్నారు అన్నట్లుగా సమాచారం. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ వస్తే ఏ ఉద్దేశంతో వస్తున్నారని అనుకోవచ్చు? ఆయన మాట తప్పడం, మడమ తిప్పడం అనేటువంటిది ఆయన బ్రాండ్ అన్నట్టు చెప్తూ ఉంటారు. రోజా గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది గారు. ఆయన ఏమన్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను, నాకు మైక్ ఇవ్వరు, నా టైం లేదు, రకరకాల. దాంట్లో కూడా మాట తప్పడా ఏంటి? వేరే కారణాలు ఏవో ఉంటాయి కదా, అలాంటి ఏం చెప్పాడు అంటే, ఎందుకు ఏడుతున్నావు అంటే ఎగదొబ్బడానికి అన్నట్టుగా. ఏంటిదండి? ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎగదొబ్బడానికి అన్నట్టుగా అలాంటిది ఏదో కారణాలు చెప్పాడు. ఓకే. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు ప్రొసీజర్స్ మీరు ఒక బాధ్యత తీసుకున్నారు, ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. అవును. మీరు ఎన్నికయ్యి ఇంట్లో కూర్చుంటాను కాదు కదా. ఇంట్లో కూర్చుని దాని ఉద్దేశం ఏంటి? ప్రజాస్వామ్యానికి దేవాలయము పునాది అయిన శాసనం చేసే ఆ సభలో నువ్వు శాసనకర్తగా నీ బాధ్యత, ప్రజల తరపున నువ్వు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. రూపొందించే శాసనాల్లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. అవును. నువ్వు ప్రతిపక్షమైన అధికార పక్షం, నువ్వు భాగస్వామివి. అవును. ఇప్పుడు ఇక్కడ మొత్తం అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి సంబంధమే. కరెక్ట్. అధికార పక్షము ప్రతిపక్షముగా అధికారం వాళ్ళ చేతిలో, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉండొచ్చు, కానీ అవును, దాంట్లో నువ్వు పాలు పంచుకోవాల్సిందే. రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గమే కదా అది. అంచేత అతను ఆ బాధ్యతను విస్మరించి వ్యక్తిగత కారణాలతోటి వాళ్ళని చూడలేక, తట్టుకోలేక, భయాందోళనకు గురయ్యి, గతంలో మీరు చేసిన కుక్కరాయి పనులు, వెక్కిరింపులు గుర్తుకొచ్చి ఆందోళన ఉండొచ్చు, లోపల గుబులు ఉండొచ్చు, వాళ్ళు ఏమంటారో ఏటో అనేటువంటిది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, లోపల ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కూడా ఉంటుంది. అవును. ఇవన్నీ ఉన్నప్పుడు సహజంగానే అలాంటి మనస్తత్వం ఉన్నవాడు ఏంటంటే హై హ్యాండెడ్గా వ్యవహరించే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సర్లే వెళ్తాం అనేది మనకి ఏం తెలియదు అనుకుంటారు. అది కరెక్ట్ కాదని ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, చట్టాల గురించి, రాజ్యాంగాల గురించి. వాళ్ళే దాన్ని ఫస్ట్ వైలేట్ చేస్తారు. అతనే కాకుండా అతని ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేదు. అవును. జీతాలు గట్ట మామూలుగా తీసుకుంటారు. దానికి స్పీకర్ గారు ఏమన్నారంటే, మీరు నో వర్క్ నో పే అన్నాడు. ఈ బెనిఫిట్స్ ఎలా పొందుతారు, ప్రివిలేజెస్ ఎలా పొందుతారు? నువ్వు ప్రజాప్రతినిధిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా నీ హక్కులు కానీ, నీ ప్రివిలేజెస్ కానీ నీకు ఎలాగా తీసుకుంటావు? సిగ్గుండాలి కదా ఎవరికైనా. దానివల్ల అయి ఉండొచ్చు, లేదా డిస్క్వాలిఫై కూడా అయిపోతారు ఇన్ని రోజులు రాకపోతే. దాంతో కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అక్కడ స్పీకర్ల సమావేశాలు కూడా మాట్లాడారు. అవును. దాంతో కొంచెం గుబులు వచ్చి ఉంటుంది. ఇప్పుడు చాలామంది తెలియదు అది. ఆ క్రమంలో సరే ఒకసారి వెళ్ళి వాళ్ళు ఇంకో కండిషన్ పెట్టారు. మామూలుగా ఏం చేస్తారు, రాకపోయినా కానీ చోటని వెళ్ళిపోయి ఆ ల్యాప్టాప్ గట్ట తీసేసుకుని, వాళ్ళు ఇచ్చి బ్యాగులు ఏమి ఉంటే తీసేసుకుని, అప్పుడప్పుడు ఫంక్షన్లకి మన స్కూల్లో చాక్లెట్లు పంచి పెట్టినట్టు ఏదో పెడతారు, వాళ్ళు ప్యాకెట్లు ఇస్తారు కదా, అవన్నీ తీసేసుకుని సంతకాలు పెట్టేసి వచ్చేస్తున్నారంట. అలాంటి దొబ్బదో ఇప్పుడు వాళ్ళకి ఐరిష్ లోపల వచ్చి సభలో కూర్చుంటేనే రికార్డు ఉంది అలా హాజరు. అలాంటిది పెట్టి అంత
టెక్నికల్గా ఉంటుంది కదా వీళ్ళు ఎవరు అవును. దాంతో ఇప్పుడు చచ్చినట్టు లోపల రావాలి. వాళ్ళు రావాలనుకుంటే ఓకే. డిస్క్వాలిఫై అవ్వకూడదు అనుకుంటే తను అయినా అవ్వకపోయినా వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ పాపం ఏ పార్టీ అయినా ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటూ ఒక సాధారణ పౌరుడికి రాజకీయాలు ఉండేవాడికి ఒక కళ. మామూలు కల కదా అది. ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత అధ్యక్ష అనాలని ఉంటుంది వాళ్ళకి. అవును. మరి ఆ తనకెళ్ళి భరణి గారు చూడు అవును. అది సినిమాలు అంటాడు, అవును. అలాగే అనాలని ఉంటుంది వాళ్ళకి. అవును. ఏదో సమస్య గురించి మాట్లాడడం అది కాకుండా ఆ పదానికే దూరం చేస్తారు. బాధ్యతగా నియోజకవర్గం గురించి సమస్యల గురించి మాట్లాడాలంటే వాళ్ళకి పర్సనల్గా వాళ్ళు ఎదురయ్యే అనుభవాల గురించి మాట్లాడాలంటే కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు చర్చించాలంటే చర్చలో పాల్గొవాలన్న ఇది ఉంటుంది వాళ్ళకి ఉంటుంది. బాధ్యతగా. అందరూ చెడ్డోళ్ళు ఎందుకుంటారు, అవును. వాళ్ళని కూడా రానివ్వకపోవడంతో ఇబ్బంది ఉంది. ఇప్పుడు వీళ్ళు తప్పక రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. లేదంటే డిస్క్వాలిఫై చేస్తారు, నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తారు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిపోతారు. ఆ ఉన్నాయి కూడా పోతాయేమో అని డౌట్ ఉంది. ఓకే. అతనిటి సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే ఎన్నికలు కోరుకుంటారు. అవును. ప్రజాభిప్రాయం మారింది, నేను ఓడిపోయినా కానీ మళ్ళీ నేను తిరిగి రీకలెక్ట్ అవుతున్నాను, అవును, బౌన్స్ బ్యాక్ అవుతున్నాను, మళ్ళీ నేను పుంజుకుంటున్నాను అనేటువంటిది ఒక సందేశం ఇవ్వాలనుకుంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చూడండి, తెలంగాణ ఉద్యమం చాలా భావన బలంగా ఉందని చెప్పడానికి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళి పదే పదే ఎన్నికలకు వెళ్ళి దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. జనం కూడా మౌల్డ్ అయ్యారు. నా రాజకీయ నాయకులు కూడా నా నైతిక బలం దెబ్బతింది చాలామంది. అప్పటికి తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా లేదంటే అధికారంలో ఉన్న పక్షాలు కానీ అప్పుడున్న ప్రతిపక్షాలు కానీ కొంచెం బలహీనపడ్డమాట వాస్తవం ఆ రకమైన వ్యూహం వల్ల. అలాగే ఇతను కూడా ఎలక్షన్కి వెళ్ళి సపోజ్ అయినా పుంజుకున్నట్టుగా మళ్ళా 11 గెలిచి ఇంకా అధిక మెజార్టీలు వచ్చినాయి అనుకోండి, ప్రజాభిప్రాయం మారుతుందేమో, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతుందని చెప్పుకోవడానికి ఉంటుంది అనుకుంటా. మీరు వైసీపీకి ట్రాప్ వేస్తున్నట్టు ఉంది. అలాంటిది ఏమన్నా ట్రై చేద్దామంటే వాళ్ళకి ఎక్కడ ఆశ సుదూర తీరాన్ని ఉంది, వాళ్ళకి మినుకు కూడా ఆశ లేదు. ఎందుకంటే ఉన్న సీట్లు కూడా పోతాయి. ఒకవేళ నిజంగా 11 గెలిచిన మెజార్టీలు తగ్గింది అనుకో, అదిగో వీళ్ళు ఊరుకుంటారు, నీ పని అయిపోయింది అంటారు. కాబట్టి డోలాయమాన పరిస్థితిలో ఉంది, ముందు నుయ్యే వెనక గొయ్య కింద ఉంది అతని పరిస్థితి. ఇక సరే నాతో పాటు వాళ్ళని పోగొట్టుకుంటాం ఎందుకు, ఎందుకని వెళదాం అనుకుని నిర్ణయించుకుని ఉంటారు. అలా వార్తలు వచ్చినాయి, వెళ్తారు 11వ తారీఖుని 11 గంటలకు వస్తాడని చెప్పేసి అన్నాడు. 11 అనేటువంటిది అతనికి ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఓకే. అలాగ వస్తాడు. వాళ్ళు ఏంటంటే అసెంబ్లీ గేట్ దగ్గర నడిచి రావక్క లేకుండా దగ్గర వరకు కారులో అనుమతించమని ఏదో అడిగినట్టు అధికార వర్గాలు అధికార పక్షం సుముఖంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అందులో సుముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. ఇతను ఎలాగైనా సరే రావయ్య బాబు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నట్టు వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత సహజంగానే ఏం చేస్తాడంటే ఇది ఒక ట్రాప్ అతను వీళ్ళకేసిద్ది. నేను వస్తారంటే ఉంటాడేమో, సభ నడుస్తుందేమో, చర్చలు ఉంటాయేమో, ప్రశ్నలు జవాబులు, సవాళ్ళు ఎదురు సవాళ్ళు ఉంటాయని అనుకుంటారు, రసవత్తరంగా ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడున్న అధికార పక్షమే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అటువంటి వాతావరణాన్ని చూడాలని. జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు తను ముఖ్యమంత్రిగా కూర్చొని వాళ్ళ మనుషుల చేత వీళ్ళందరూ మాట్లాడించినప్పుడు అతను బాగా ఆనందించాడు, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించాడు. అలా వీళ్ళు చేయకపోయినా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో సమాధానం ఎలా ఉంటాయని చాలా ఆసక్తిగా ఉంది. మంచి సూపర్ హిట్ సినిమా అవుద్ది ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అతను వచ్చి అదే హాజరైపోయిన తర్వాత ఒక అరగంట గంట ఉండి గవర్నర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత టాటా చెప్పేస్తాడేమో అనుకుంటున్నారు. అలా కూడా ఊహిస్తున్నారు చాలామంది. నేనేమంటానంటే సాధారణంగా అసెంబ్లీలో అధికార పక్షము ప్రతిపక్షం ఉంటాయి. అవును. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు, స్పీకర్ ఛాంబర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, అవును, పోడియం దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటారు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి కొన్నాటిని నిషేధించారు, ప్లే కార్డులు తీసుకురాకూడదు, ఇలా కొంతమంది సవరించుకుంటూ వచ్చారు. తర్వాత నిరసన వాకౌట్లు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో పాదయాత్ర చేసినప్పుడు మొత్తానికి ఎగ్గొట్టేసి పాదయాత్రకు పోయాడు. నాన్న సభలోంచి అతను వెళ్ళిపోతామే కాకుండా మిగతావని కూడా వచ్చామన్నాడు. నేనేమంటానంటే ఈసారి అలా వెళ్ళనివ్వకుండా వెళ్ళినాయి. ఎవరైనా అలర్ చేసిన సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన వాళ్ళని మార్షల్స్ పెట్టి సస్పెండ్ చేసిపోరు. సస్పెండ్ చేస్తే బయటకు వెళ్ళలేదని అక్కడే కూర్చునేవారు అనుకోండి, మార్షల్స్ని పెట్టి బయటికి తీసుకెళ్లారు. అలాగే టీడీపీ వాళ్ళు తీసుకెళ్లారు, గతంలో కాంగ్రెస్ తీసుకెళ్లారు, కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు తీసుకెళ్లారు, టీఆర్ఎస్ ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈసారి నేను ఏమంటానంటే ఒక ప్రభుత్వానికి కానీ స్పీకర్ గారికి కానీ, గౌరవ స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, సభాధ్యక్షుడు సభానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మిగతా
గౌరవ మంత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మార్షల్స్నే పెట్టి వాళ్ళు వెళ్ళనివ్వకుండా లోపలే కూర్చోబెట్టాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్షల్ పెట్టి లేగనివ్వకుండా కూర్చోబెట్టాలి. మొత్తం సభ అయ్యే వరకు సమావేశాలు అయ్యేంత వరకు కూడా ఇంటికి వెళ్ళినా కానీ కూడా మనుషులను పెట్టి మళ్ళీ మన్నాడు పొద్దున్న మొహం కడుక్కుని స్నానం చేసిన వెంటనే తీసుకొచ్చేయాలి. స్కూల్కి ఎగ్గొట్టి పిల్లల్ని తీసుకొచ్చేస్తారు కదా మళ్ళీ. ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్ మానేసి ఎక్కడికైనా పోయి నేను మా ఫ్రెండ్ బాల్ అని ఉండేవాడు నా చిన్నప్పుడు మా కజిన్. మేము ఇద్దరం స్కూల్ ఎక్కడ స్కూల్లో వాళ్ళ తోటలో మా తోటలోకి పోయేవాళ్ళం. వాళ్ళ తోటలో చెరుకు తోట ఉండేది. మా తోటలోకి వెళ్తే కొబ్బరి బొండలు తాగేవాళ్ళం. మేము నాకు చెరుకు మొక్కలు ఇష్టం కాబట్టి మీ తోటలో పోతారు రానివ్వండి. అక్కడ పోయి స్కూల్ మానేసి వాళ్ళు చెరుకు కొట్టప్పుడు లేదంటే చెరుకు కొట్టకపోయినా సరే వాళ్ళు మొక్కలు కొట్టించి కూడా తింటా కూర్చునేవాళ్ళు. టైం అయిపోయేదాకా గడిపేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. అది చూసి మా మాస్టర్ ఏం చెప్పేవాడు అంటే ఒక ఇద్దరిని పంపించి ఎక్కడున్నారు వెతుక్కురంటారని మా మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఒక ఇద్దరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మేము ఎక్కడ ఉంటామో తెలుస్తుంది కదా వాళ్ళకి, మమ్మల్ని పట్టుకొచ్చేవారు. అలాగా వీళ్ళని కూడా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ కూడలు ఉండి మళ్ళీ తీసుకొచ్చేయాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత జాతకి ఇంటికి దింపేయాలి. ఇది దీన్ని రానివ్వకూడదు. ఇది అమలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్మును జీతబత్యాలుగా తీసుకుంటూ ప్రివిలేజెస్ అనుభవిస్తూ ప్రజాస్వామ్యం ద్వారా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆ హక్కుల్ని ప్రివిలేజెస్ని వాళ్ళు అనుభవిస్తూ బాధ్యతను విస్మరించి హక్కులు మాత్రమే ఉండాలనుకుంటే అది తగదు. కాబట్టి రెండు గుర్తు చేసి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టాలంట. ఇది నేను అంటే కొంచెం అబ్సర్డ్గా అనిపిస్తుంది, అంటే అసంబద్ధంగా ఇది జరగదులే అన్నట్టు, కానీ చెయ్యాలంటాను నేను. రైట్, ఈ విషయం మంచిదే కదా, అది మంచిదే. రైట్. ఇక దాని తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబుది మనం చూసాం. నిన్న రాజమండ్రి నుంచి గుంటూరు తీసుకొచ్చిన తర్వాత నల్లపాడులో ఒక కేసు స్టార్టింగ్లో నమోదై ఉంది. వాటితో పాటు మొత్తం 36 కేసులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అన్నింటినీ ఒకే కేసులకు పరిగణించాలని వీళ్ళు పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టులో వాళ్ళకి ఓర్డర్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఒక కేసు మాత్రం బెయిల్ రాలేదు. మరి దీనిపైన మీ అభిప్రాయం? అదే వీళ్ళు అన్ని కేసులు ఒకేసారి ఉండటం వల్ల జడ్జి గారు కూడా ఏం వస్తాడు ఆత్మహత్యరాగా అనుకుని బెయిల్ ఇచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకో కేసు ఉంది, సిఐ గారిని వాళ్ళు అడ్డగించి వాళ్ళ మీద అది నాన్ బెయిలబుల్ కేసే. మరి అది ఇప్పుడు అందులో బెయిల్ రాలేదు. బహుశా రేపు మాపో అది కూడా హెల్త్ ప్రాబ్లం మీద పెడతారు. హెల్త్ కండిషన్ బాగాలేదండి, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, లేకపోతే పోలీస్ స్టేషన్ బయట కూర్చుంటానని చెప్తాడు అవసరం అయితే. అలాంటి దానికి సంతకాలు పెట్టడం కదా వచ్చేస్తారంటే ఇస్తే ఇవ్వచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఇది కాకుండా ఇంకోటి పెడతారేమో నన్ను ఇవాళ రేపు మరలా ఇంకోటి ఉంటుంది. ఇంకోటి బోర్డర్ ఉన్నాయి కదా. ఏమైనా అంబటి రాంబాబు గారు ఈ కేసు విషయంలో పనిగట్టుకుని వచ్చి గోతులో దూకాడు అనుకుంటున్నాను నేను. ఆ నోటు తుత్తర వల్ల గతంలో అసెంబ్లీ అంటారా లేకపోతే వెనకాల నుంచి ఏమైనా ప్రెషర్ ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఆయన నైజం కాదు, వాస్తవం కాదు. అలా కాదండి, నేను అలాగ అనుకునేవాడిని కానీ కాదు. తర్వాత చూస్తే అదో రకమైన మనిషి అండి అతను. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కానీ చాలా దారుణమైన మాట మాట్లాడాడు. నేను అది మాట ఎందుకు నేను అనుకోలేదు, కానీ ఆ విషయంలో చాలా క్షమించడానికి తప్పది. కరెక్ట్. అయినా సరే వీళ్ళు అతన్ని జోలికి వెళ్ళలేదు. అవును, ఇతను కూడా అప్పబావ అన్నట్టుగా చెప్పాడు. వాళ్ళు మంచి వాళ్ళు, మేము ఏం చేస్తాం, మేము ఎందుకు ఓడిపోవాము, అది ఇది ఏదో చెప్పి జనాలు కొంచెంగా అమ్మాయి పిచ్చోడు అన్నట్టుగా వదిలేసారు. కానీ ఈ విషయంలో మాత్రం పనిగట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కావాలని తిట్టడం, అది ఎబ్బెట్టుగా తెచ్చిపెట్టినట్టుగా ఉంది. అంటే అతను స్పందించాల్సినంత తీవ్రత లేదు అక్కడ. అవును, ఫ్లెక్స్ చేసారు వాళ్ళు, అది నిజమే కదా. అవును, నువ్వు అది నిజం కాదనుకున్నప్పుడు అది కరెక్ట్గా నువ్వు కూడా ఇంకో ఫ్లెక్స్ చేసుకో. దాన్ని ఇప్పుడు రివర్స్లో ఎలా చెప్తున్నారు తెలుసా? ఈ మహిళలు వీళ్ళందరూ ముందు మీదకి వెళ్ళారు, ఎలా పడితే అలా ప్రవర్తించారు, అందు గురించి ఆయన బస్ట్ అయ్యాడు. వీళ్ళు ఉల్టా తీసుకొచ్చి మీకు వాళ్ళ మాటలకు వాల్యూ లేదండి, వింటారు చెప్తే. ఇక్కడ ఫ్లెక్సీ వేసారు వాళ్ళు. అవును, ఫ్లెక్సీ ఎందుకు వేయాల్సి వచ్చింది? తిరుపతిలో ముందు ఫ్లెక్సీలు పెట్టారు కదా. కాదండి, ఫ్లెక్సీ ఎందుకు వేయాల్సి వచ్చింది? ప్రజలకు వాస్తవం తెలియాలి. ప్రజలకు వాస్తవం తెలియాలి. ఇక్కడ సర్వాధికారం ఉన్న ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాల్లో కొందరు విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉందో. అది మనం పొట్ట విప్పితే పురుగులు వచ్చినట్టుగా దాని గురించి మనం మాట్లాడకుండా తక్కువ మాట్లాడలేదు. మన వ్యవస్థలో సిస్టమ్ ఇవన్నీ అలాగా చచ్చినాయి. దాంతో అక్కడ జరిగిన విషయాన్ని వీళ్ళు అబోధ కల్పనలుగా అడ్డగోలుగా ఆ సిట్ దర్యాప్తు వచ్చిన నివేదికను కూడా అడ్డగోలుగా మాట్లాడితే వీళ్ళు బొంకేస్తున్నారు. క్లీన్ చిట్ అంటున్నారు కదా. ఆ బొంకేస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే
ఈ సిట్టు దర్యాప్తు తాలూకు నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తే వీళ్ళు ఎగిరెగిరి పడ్డారు. ఉల్టా వచ్చారు వాళ్ళు. దాంతో తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి ఫ్లెక్సీలు వేయించి ఉండొచ్చు. ఏంటండి మళ్ళీ దానికి కూడా వాళ్ళు రివర్స్ చేశారు సార్ దానికి తిరుపతిలో. దానికన్నా ముందే నిందా పరిహార హోమం ఇలాంటివి చేస్తా అతను ఫ్లెక్సీ పెట్టి రాక్షసులు అన్నట్టుగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వేసి చంద్రబాబు గారు గుండు గీయించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఊడ్చుకుంటా రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడాడు కరుణాకర్ రెడ్డి. అంటే ఎవరిని కవ్వించారు? అవును ఏంటండి అలాంటప్పుడు అతను వీళ్ళు కూడా ఫ్లెక్సీలు వేయించారు. ఆ ఫ్లెక్సీలు అయితే పల్నాడులో ఫస్ట్ ఫ్లెక్సీ అయితే దాన్ని తొలగించారు వాళ్ళు దర్శిలో. తర్వాత మళ్ళీ అది వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళు 2 వీక్ మళ్ళీ సెట్ చేశారు. అది పల్నాడులో పెట్టారు. తర్వాత ఇక్కడ గుంటూరు గోరంట్లో ఇతను వెళ్ళి దాన్ని తీయకపోతే వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. నీకు వార్నింగ్ కూడా నువ్వు పెట్టుకో ఇంకోటి కావాలంటే. అది వార్నింగ్ సార్, అదంతా పక్క ప్లాన్ లాగానే ఉంది. అది అప్పుడు మీకు జగన్ చాలా మంచోడు, మా శ్రేణులు మేము జగన్ కానీ సుబ్బారెడ్డి కానీ ఏం తప్పు జరగలేదు, సిట్టే పొరపాటు పడింది, వాళ్ళు ఏళ్ళదే నకిలీ రిపోర్టు అని చెప్పు, తప్పే ఉంది. అది వాళ్ళు చూసుకుంటారు కరెక్టో కాదో. అంతేగాని వాళ్ళు వేసిన ఫ్లెక్సీ నువ్వు చెప్పు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఫ్లెక్సీలు చింపారు, నీ ఫ్లెక్సీలు చింపితే వాళ్ళ మీద కేసులు పెట్టావు, అవును కొట్టారు, దాడులు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చింపితే అప్పుడు కూడా మర్యాదగా నువ్వు వచ్చి చూసి వీళ్ళు ఇలా పెట్టారా అని దానికి సవాల్గా ఇంకో ఫ్లెక్సీ పెట్టి గొడవ వెళ్ళిపోద్ది. అంతేగాని చంపడానికి వెళ్ళావు, వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు తిట్టావు, తిడితే కేసు పెట్టారు, నిన్ను మీద వచ్చారు. నువ్వు ఎవరిని తిట్టాలా? నేను అడ్డుకున్నావు తిట్టాలి. నువ్వు చంద్రబాబు గారిని ఎందుకు తిట్టావు? అవునా కదా. కాబట్టి అతను ఆ కేసు మీద వేసుకున్నాడు వెళ్ళి. ఎవరి కోసం వేసుకున్నావు నువ్వు? సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గురించి కదా. వాళ్ళే కదా పెద్ద ప్రధాన నేరస్తులు అందులో. మరి జగన్మోహన్ రెడ్డి తాలూకోళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ సన్నిహితంగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కామ్లు అన్నట్లో వాటాలు పంచుకున్న వాళ్ళలో అంబటి రాంబాబు పేరుని నాని పేరు లేదు. వాటాలు పంచుకున్న పేర్లు ఎవరున్నాయి? వాళ్ళు కదా స్పందించాలి. ఏదైనా అడ్డం ఉన్నా, కొల్లగొట్టినా, అడ్డంగా వచ్చినా వాళ్ళే కదా ఉండాలి. గొడవలకి వీళ్ళేమో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మిఠాయి తింటారు, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ముందుకోవడానికి ఏమో గిట్లు మీరు మొయ్యాలా, అంతే మరి ఈ తిట్లు మీరు తినాలా, అంతే మీరు అరెస్టులు కేసులు కేసులు మీరు కులాల పేరిట కొట్టు చావాలా. అవును, ఇది దరిద్రం కదా. ఇది బలవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ లాభోదీపం అంట మామూలు ఏదో కులం అది ఇది మాట్లాడుతున్నాడు. ఎవరు అతన్ని కుల నాయకుడి కింద ఎందుకు చూస్తారు? అతను వైసీపీ నాయకుడి కింద చూస్తారు, వైసీపీ మాజీ మంత్రి కింద చూస్తారు. ఒకవేళ నువ్వు చెప్పినంత మాత్రం నవ్వదు కదా. అతను సామాజిక వర్గం వరకు మాత్రమే. అదైనా సరే ఆ సామాజిక వర్గం అయితే మాత్రం ఆ సామాజిక వర్గానికి నాయకుడిలాగా ఎవరు గుర్తించరు. ఆయన చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఏముంటది? వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకోలేదు, డిజైన్ చేసుకుంటారు. మీ ప్రవర్తన బట్టి మీ కంట్రిబ్యూషన్ బట్టి ఉంటుంది, అంతే కదా. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డికి అంకితం అనేటువంటిది జనం గుర్తించారు. ఇవాళ కొత్తగా నువ్వు కులం కాటు తీద్దామంటే అది పని జరగదు, అది ఫెయిల్. నువ్వు వెళ్ళి పడాల్సిన పని ఏముంది నీకు అక్కడ? లాలప్పిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లేరు అక్కడ. అదే అంటున్నాను నేను. లాలప్పిరెడ్డి ఉన్నాడు కదా, అతను ఎమ్మెల్సీ. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, నీకు వెంటనే ఎమ్మెల్సీ ఏమీ లేదు. నీకు పోనీ నేను ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చాడు నాకు అని చెప్పేసి నువ్వు వెళ్ళే ఉంటా. గ్రాటిట్యూడ్ కింద చేసుకున్నా అంటే ఓకే. మరి దానికి లాలప్పిరెడ్డి ఏమో సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళ సామాజిక వర్గం కూడా సైలెంట్గా ఉండాలి. వీళ్ళేమో మెల్ల వేసుకొని తిరిగి తను ఇవన్నీ చూసిన తర్వాత అతను దానికి అర్హుడే అనిపించింది. డెఫినెట్గా ఈ కేసులో కూడా బెయిల్ అవుతుందో. బెయిల్ రావడం పెద్ద విశేషం ఉందండి. గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి ఏదో వంకెట్టేసి కాళ్ళు లాగేస్తానండి వెనకాల సాగిపోయిందని కాలు కట్ట అంటే ఇస్తారు. ఏమంటారు గట్టిగా ఆర్గ్యుమెంట్లు అంటే పొన్నవల్ సుధాకర్ రెడ్డి అండి వాదన వినిపించింది. అంటే పొన్నవల్ సుధాకర్ రెడ్డిని పంపితే మళ్ళీ రిమాండ్ రిజెక్ట్ మీకు బెయిల్ రిజెక్ట్ అయిపోద్ది. కాబట్టి డెఫినెట్గా ఆయనకి ఇంకో కేసులు పెడతారు, వదలరు. ఓకే, లేదా వాళ్ళు చాలే ఇంక సావని అనుకుంటే వదిలేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్, ఏజ్ కూడా ఉంటాయి కదా. అవునవును, కాబట్టి సావని అనుకుంటే వదిలేస్తారు. రైట్. దాని తర్వాత ఇప్పుడు కూటమికి పెద్ద తంటా వచ్చి పడిందండి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి కూడా ఆయన, తాజాగా ఎందుకు చేశాడో తెలియట్లా.
కొన్ని సెన్సేషనల్ కామెంట్స్. ప్రభుత్వం అంటే అందరూ ఉన్నాం, ఓకే రైట్, అందరూ ఉన్నారు కాదనట్లా 3 పార్టీలు ఉన్నాయి. కాకపోతే ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఏంటది, ఒకటి సామాజిక వర్గ పరంగా మాట్లాడాడు, రెండవది బీజేపీ, ఏపీలో బీజేపీ లేకపోతే టీడీపీ లేదు, జనసేన లేదు అని చెప్పేసి అన్నాడండి. ఇది అసలు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ చిన్న వ్యక్తికైనా, మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి షాక్ అయిపోతారు. ఆయన ఎందుకని అలా మాట్లాడాడు అంటారు? మీకు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తాయంటే, ఒరిజినల్గా బీజేపీ ఫాలోవర్స్ అంటే బీజేపీ కార్యకర్తలు. అవును, మొట్టమొదటి ఇప్పుడు నరసాపురం ఎంపీ ఉన్నారు. అదేనండి, ఇప్పుడు జనసంఘ నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి జనసంఘ నుంచి ఇప్పుడు బీజేపీ జనసంఘ అసలు. అవును, ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ దేశంలో ఇందిరాగాంధీ గారి పరిపాలనకి ఆ అరాచకాలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమైనాయి. రైట్. వాళ్ళు ఏం ఆలోచించారంటే విడివిడిగా పోటీ చేస్తే ఆవిడకి ఎదురు లేకుండా ఉంది, సరైన ప్రతిపక్షం లేదు. ఇప్పుడు యూపీలో బలమైన ప్రత్యర్థి ఉంటున్నాడు, లేదా పశ్చిమ బెంగాల్లో ఉన్నారు, లేదా త్రిపురలోను కేరళలో ఉన్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. అప్పటికి ఇంకా రాలేదు తెలుగుదేశం పార్టీ, 77 ఆ ప్రాంతానికి. అలా కొన్ని చోట్ల ఉన్నాయి కానీ కొన్ని చోట్ల ఆవిడకి ఎదురు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడే సుస్థిర ప్రభుత్వమనో లేకపోతే స్టేబుల్ గవర్నమెంట్, ఒకే పార్టీ కదా దేశంలో కలవరగం ఇన్ని పార్టీలు, ప్రత్యామ్నాయ నాయకుడే కనపడలేదు, పార్టీ లేదు. అటువంటిప్పుడు ఆవిడే గెలుస్తూ వచ్చేది. ఎవడెన్ని గంతులు వేసినా, ఎవడ ఒక్కొక్క స్టేట్లో అయినా తగ్గినా పెరిగినా వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఇది ఇలా కాదని లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఇలాగ బీజేపీ నుంచి జనసంఘం ఉండేది, ఆ పార్టీ నుంచి కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు కలవలేదు కానీ మిగతా వాళ్ళందరూ కలిసిపోయి జనతా పార్టీగా ఏర్పడింది. జనతా పార్టీగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ జనతా పార్టీ రైట్, అంతే. ఇక హోరాహోరీ ముఖాముఖి, డి అంటే డి కొట్టేశారు. జనతా పార్టీ ఘన విజయం సాధించింది. జైల్లో ఎమర్జెన్సీలో జైల్లో ఉన్న నాయకులు 2,50,000 3 లక్షల మెజార్టీ పెద్ద ఆహాకారాలు చేసేవారు. రేడియోలో న్యూస్ వస్తుంటే మేము 10th క్లాస్ చదువుతున్నాం అప్పుడు. ఓకే, ఆహా ఓహో అనేవారు రిజల్ట్ చూసి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇవన్నీ ముఖముఖలు అయిపోయినాయి. అప్పుడు భారతీయ జనతా పార్టీగా జనసంఘ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ఓకే, అప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు వీళ్ళందరూ దాన్ని లీడ్ చేశారు. వాళ్ళు అలాగ ఉండగా తెలుగుదేశం పార్టీ 83 మళ్ళీ 1980లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇందిరాగాంధీ గారు గెలిచేశారు. మళ్ళీ క్లీన్ స్వీప్ దేశం అంతా. అది అయిన తర్వాత తెలుగుదేశం ఏర్పడింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ బలంగా భావన ఉన్న ఓట్లు రాలి కదా వాళ్ళకి. వెంకయ్యనాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, ఆయన చాలా మంచి పేరు ఉండేది. అవును, జనతా పార్టీలో ఉండగా నెగ్గరైనా తర్వాత కూడా గెలిచాడు, 78లో కూడా గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అప్పుడు వాళ్ళు బాసటగా నిలిచారు బీజేపీ. వాజ్పేయి దేశ నాయకులు కదా, జాతీయ నాయకులు. భారతీయ జనతా పార్టీ నాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఇంకా అనేక మంది నాయకులు, అలాగే కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు. ఈ దేశంలో కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ కలిసి ఫరూక్ అబ్దుల్లా గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కర్ణాటక నుంచి అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఓకే, ఎన్టీ రామారావు గారికి ఇచ్చినప్పుడు ఒకే వేదిక మీద లెఫ్ట్ రైట్ పార్టీలు, అది మీకు అది ఆ దృశ్యాన్ని ఊహించండి. అవునవును, ఏంటి అప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కూడా వాళ్ళు ఎదురు పడితే కళ్ళు మూసుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకే వేదిక మీద ఉన్నారు, ఒకే కూటమిగా పోటీ చేశారు. చూసుకోండి మళ్ళీ 84లో ఈ చరిత్రలో అది ఒకటేనేమో రికార్డ్ అది. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి 2 సీట్లు వచ్చిన దేశం మొత్తం. అవును, ఒకటి వరంగల్ అనుకోండి. కారణం ఏంటంటే ఇందిరాగాంధీ గారు చనిపోయారు 84లో. అవును, తదనంతరం వచ్చిన ఎన్నికల్లో దేశమంతా సానుభూతి వరదలో కొట్టుకుపోయింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాన్ని అడ్డుకోగలిగింది ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం తాలూకు ప్రభావం దాన్ని విజయవంతంగా అడ్డుకున్నది. ఇక్కడ ఈ కూటమి గెలిచింది. క్లియర్గా 30 సీట్లు టీడీపీకి వచ్చినాయి. అబ్బో, 84 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ
మన జంగారెడ్డి గారు అని ఆయన గెలిచాడు ఓకే. హన్మకొండ నుంచి. ఉమ్. అక్కడెక్కడో మా గుజరాత్లోనూ మహారాష్ట్రలో ఎక్కడో ఒక సీట్ వచ్చింది. ఆ ఎన్నికల్లో అద్వానీ గారితో సహా అందరూ ఓడిపోయారు, వాజ్పేయి గారితో సహా. ఉమ్. అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళు అప్పుడే గెలిచారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం, అప్పటి ఒక నుంచి. రకమైన ఒక బంధం ఉండేది. ఉమ్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కాషాయం ధరించిన కమ్యూనిస్ట్, ఉమ్. సోషలిస్ట్ భావజాలం ఉండేది ఆయనకి. ఉమ్. అలాగే అట్ ది ఏమిటి బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక విప్లవం తెచ్చిన విప్లవకారుడు. సామాజిక దీన్ని కొంచెం మంది వ్యతిరేకించవచ్చు, కానీ ఉమ్. తరచి చూసుకుంటే ఆయన పరిపాలన విధానం అది చూసుకుంటే ఒప్పుకుని తీరాలి. ఉమ్. అప్పుడు రామారావు గారు వాజ్పేయి గారు లాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆయన పార్లమెంట్లో ఉండాల్సిన మనిషి, ఇక్కడ ఏదో సీట్ ఖాళీ చేస్తాం మీరు మళ్ళీ పోటీ చేయండి అని అడిగాడు కూడా. ఉమ్. దాన్ని కంఫర్టబుల్గా విస్మరిస్తారు వాళ్ళు. చాలామందికి ఈ విషయాలు తెలియవు. అప్పుడు పేపర్లో చదివి అప్పుడు న్యూస్ ఫాలో అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఉమ్. ఉమ్. ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది నాయకులు మర్చిపోయి ఉండొచ్చు, ఉమ్. అది తెలిసిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు 40 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు తెలియదు, 50 ఏళ్ళు ఉన్నవాడు కూడా తెలియదు. ఉమ్. దాదాపు 40 ఏళ్ళు అయిపోతుంది కదా. అవును. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మూలాలుండి భావజాలంతో ఎదిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ కాషాయానికి పసుపుకి ఉన్న బంధం అనుబంధం వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్. నమ్మకమైన మిత్రపక్షంగా ఉండటం, కలిసిమెలిసి పనిచేయటం, విన్ విన్ సిచ్యుయేషన్, ఉభయలు విజయం సాధించింది, పోతే ఇద్దరు కలిసి మునిగిపోయింది వాళ్ళకి అనుభవం ఉమ్. ఏంటండి. అలాంటప్పుడు కొత్తగా వచ్చిన ఆదినారాయణ రెడ్డి గారికి ఆయన కాంగ్రెసు, వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఇది సీజన్డ్ పొలిటీషియన్ లాగా ఉన్న వ్యక్తి, అయినా సీనియర్ నాయకుడు, మంత్రిగా కూడా పనిచేశారు. అవును. వారిది ఒక భావజాలం. బాంబులు జమ్మల మడుగులో శివారెడ్డి గారు ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఈనాడు కూడా వీళ్ళ ఆధిపత్యానికి వాళ్ళు సవాలుగా నిలిచారు. వాళ్ళే ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించారు. అది వాళ్ళ చరిత్ర. కానీ ఆయన బలమైన నాయకుడు, నియోజకవర్గంలో మంచి పట్టు సాధించాడు. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరుసగా టీడీపీ 10 ఏళ్ల అధికారం దూరం అవ్వటం వల్ల, కానీ తర్వాత 14లో కూడా ఆయన గెలిచాడు. టీడీపీ గెలిచిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కులాభిమానం ఉండి కమ్మగా కానీ ఉండాలనుకుంటే వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారుగా. మంత్రి పదవి దానివల్ల ఎంత బురద పూసుకున్నారు. మంత్రి పదవి ఇవ్వటం వల్ల, అసలు ఆయన తీసుకోవటం వల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది. మంత్రి పదవి ఇవ్వటం వల్ల అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. బుచ్చి చౌదరి గారు ఉన్నారు, ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు ఉన్నారు, ఇంకా అనేక మంది. అవును. వాళ్ళందరినీ కాదని ఈయనకి ఇచ్చారు కదా ఏంటండి. అయితే అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్గా రాజకీయాల్లో అంత అనుభవం, ఇప్పుడు సాధారణమైన ఒక కార్యకర్త లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టో లేకపోతే ఎవరో ఇచ్చిన డబ్బుల కోసం పనిచేసి కూడా ఏదన్నా మాట అన్నాడంటే అది లేదు. అవును. ఇది నేను ఆయన విమర్శ గురించి అడగట్లేదు. ఇంత సీనియర్ నాయకులై ఉండి, ఇంత రాజకీయంగా అనుభవం ఉండి, వీళ్ళు కూడా ఇంకా కులాల మీద కుంపట్ల మీద ఆధారపడడం అంటే వాళ్ళ తాలూకా అసక్తతనే, చేతగానితనాన్ని ఒప్పుకున్నట్టు. కులాన్ని వాడేటంటేనే అతను చేతగాని. అంతే. వాళ్ళ చేత కానప్పుడు కులాన్ని ఎవరైనా సరే నువ్వు నిస్సహాయుడు అయినప్పుడు తిట్లు లంఘించుకుంటావు. ఇప్పుడు అదే కదా సార్, బలహీన సామాజిక వర్గం వాడిని అంటూ ఉంటాడు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చాడు, అపోజిషన్కి వచ్చాడు, ముందు లేదు ఆ మాట. ఇలాంటి పరిస్థితి ఆయన రాకూడదు. ఆయనకి ఏ అభ్యంతరం ఉంది? కూటమిలో టీడీపీ నుంచి ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయాడు. సరే, సర్వైవల్ కోసం జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదిని ఎదుర్కోవాలంటే సెక్యూరిటీ కోసం వెళ్ళిపోయాడు అనుకున్నాం. అవును. నేనైతే పెద్ద బాధపడలేదు. ఆయన బతుకు ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ సర్వైవల్ కోసం వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రమాదకరం కాబట్టి. భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు ఆయన. ఆయన కుటుంబానికి వీళ్ళు ఏం లోటు చేశారు? వాళ్ళ కుటుంబం ఇప్పుడు వాళ్ళ అన్నగారి కొడుకే కదా ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్. అవును. కడప పార్లమెంట్కి. అలాగే ఈయనకి కూడా అవకాశాలు ఇచ్చారు. ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండాల్సిన అక్కడ వేరే వాళ్ళకి ఎంపీగా అవకాశం ఇస్తే గ్యారంటీ టీడీపీ గెలిచేది. అవును. ఇలాంటి కొన్ని వదులుకున్నారు.
వీళ్ళ కోసం. ఉమ్, రామసుబ్బారెడ్డి గారు లాంటి శివారెడ్డి గారి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఈయన తీసుకోవడం వల్ల మనస్తాపం చెంది ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఉమ్, యాక్చువల్గా ఆ లాయలిస్టులు శివారెడ్డి గారు ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అలాంటి నాయకుడు అతను ఉమ్, కదా. అవును. ఇలాంటివన్నీ కొన్ని త్యాగాలు కూడా చేసింది పార్టీ వాళ్ళ కోసం, ఉమ్, ఇలాంటి వాళ్ళ కోసం. ఉమ్, బాబు గారి ఉద్దేశం ఏంటప్పుడు వైరు పక్షాలు రెండాటిని కలిపి ఏకం చేస్తే, అంటే మిర్చి సినిమాలో ప్రభాస్ వాళ్ళ నాన్నలాగా అనుకున్నాడు పాపం ఆయన. ఆ, ఆ, వాళ్ళు లాస్ట్లో ఫైనల్ కంక్లూజన్ ఏం తెలుస్తారు, మనం మారాలనుకుంటే అవదో వాళ్ళు కూడా మారాలని చెప్తారు. అవును. సినిమాల్లో కూడా అవునవును. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. అందుకనే వాళ్ళు కల్పితమైనా సరే అది నిజమే కదా. మరి అవును. మనం మారాలనుకుంటే చాలదు, మీరు అవుట్ కూడా పక్కడు మారితేనే మారాలి, అంతేగా. మారాలి కదా అన్నటువంటి రిజల్ట్ ఫైనల్గా వస్తుంది. ఉమ్, అతను ఒప్పుకుంటాడు, ఉమ్, ఆ ప్రభాస్ వాళ్ళ తండ్రి చివరిలో. అవును. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్ధతిగా వెళ్తే కుదరదు, వాళ్ళు కూడా పద్ధతిగా ఉండాలి కదా. అవును. ఆ పద్ధతిగా లేకపోవడం అనేటువంటిది కనపడుతుంది ఇక్కడ. ఉమ్, ఆయన ఒక పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, కూటమి ప్రభుత్వం. ఉమ్, కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. అవును. ఇప్పుడు కూటమిలో కార్యకర్తలే చాలా సంయమనం పాటించిన అలాంటి వాళ్ళు, పార్టీని అభిమానించే వాళ్ళు, చిన్న చిన్న పదవులు ఉన్న వాళ్ళే నోరు మూసుకుని అభ్యంతరాలు ఉన్నా, సైలెంట్ ఒక అసంతృప్తులు ఉన్నా, ఎవరికన్నా నోరు మూసుకుని పార్టీ ఆదేశాలు అడ్జస్ట్ అవుతున్నారు. ఎవడో కూడా ఒక కామెంట్ చేయట్లా. ఉమ్, అవును. ఒకవేళ ఎవడన్నా చేసినాడు వెంటనే అధిష్టానం వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు తాకీదు పంపిస్తుంది. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా పక్క దూసేస్తున్నాడు, ఉమ్, టీడీపీ అయితే ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. అవును. ఇక్కడ ఇతను మరి ఈయన కానీ విష్ణుకుమార్ రాజు గారు కానీ విక్రించినట్టుగా మాట్లాడుకో. విష్ణుకుమార్ రాజు గారు కులాల జోలికి వెళ్ళలేదు కానీ ప్రభుత్వాన్ని ఎక్కిరిస్తూ ఉంటాడు అప్పుడు. ఉమ్, ఆయన అన్నాడు బీజేపీ లేకపోతే ఏముండదు అది ఇది. ఇలాంటి మాటలు కవ్వించడానిక, లేకపోతే మీ ఉనికిని కాపాడుకోవడానికి, మీ ఉనికిని గుర్తించమని కోరుకోవడమా, ఉమ్, లేకపోతే మీకు ఏమన్నా కావాల్సింది మూట అక్కడ ఆగిపోతే ఆ మూట మీ దగ్గరికి పంపించమని చెప్పడం అనేటువంటిది అందరికీ అర్థమవుతుంది. ఇందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఓకే. ఈయనకి కూడా అక్కడ ఏదో కాంట్రాక్టర్లను ఎవరన్నా బెదిరించి లాగేసుకుని డబ్బులు ఏమైనా ఉంటే అది ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుంది. అది తప్పు, అలాంటి చేయకూడదని చెప్పుకుంటారు. ఏదో అలాంటిది అయి ఉండొచ్చు, లేకపోతే ఆ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఉమ్, వాళ్ళ అబ్బాయి డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయితే వీళ్ళని చెప్పమన్నాడని వాళ్ళు ఏం చెప్పుకుంటారు, అలాంటి వాటిని ప్రోత్సహించరు వాళ్ళు, అందుచేత అది కూడా అయి ఉండొచ్చు అని ఉండొచ్చు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలండి, తెలుగుదేశం పార్టీ గురించి చాలామంది కమ్మ సామాజిక మాట్లాడితే ఏమీ తెలియని ఎర్రోడ్డు దగ్గర నుంచి మొదలెడితే ఉమ్, జగన్మోహన్ రెడ్డి మీదుగా ఇప్పుడు ఆల్రెడీ కూటమిలో ఉన్న నాయకుల వరకు కూడా మాట్లాడితే కమ్మ 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 అని మాట్లాడుతున్నారు. ఈ కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది మీలాగే ఈ రాష్ట్రంలో బతుకుతున్న ఒక సామాజిక వర్గం. అంతే. వాళ్ళు చేయగలిగిన కంట్రిబ్యూషన్ మీరు ఎలా చేస్తున్నారో వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళకి సమాజంతో వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గం వాడు అవటం వాళ్ళు చేసిన పాపం కాదు కదా. అంతే కదా. అది ఏ సామాజిక వర్గం ఎవరు పుట్టాలి అనేది దైవ సంకల్పం అది. తెలుగుదేశం పార్టీలో వీళ్ళ భావజాలానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు కాకుండా తెలుగుదేశం పార్టీని ఆనాడు ఎవరు పెట్టినా కానీ వాళ్ళ వెనకాల ఖచ్చితంగా ర్యాలీ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ భావజాలమే. ఉమ్, మీకు ఇంకోటి చెప్తాను వినండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కొత్తలో కాంగ్రెస్లో కూడా మా కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఉన్న ఏరియాలు ఉన్నాయి. ఈస్టు, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఇలాంటి చోట కొంచెం కమ్మ సామాజిక వర్గం కొంచెం ఎక్కువ ఉన్న చోట ఉమ్, వాళ్ళు కాంగ్రెస్ వైపుని గట్టిగా ఉన్నారు. ఉమ్, మీకు చెప్తాను మా పేర్లు కూడా. ఉమ్, ఈస్ట్ గోదావరిలో ఎస్పీబీపీ పట్టాభరామరావు గారు ఓకే. అప్రత్యాతంగా ఎంపీగా కంటిన్యూ గెలుస్తూ ఉండేవాడు ఆయన. ఉమ్, ఆయన్ని కపిలేశ్వరపురం జమీందార్ గారు అంటారు. ఓకే. అలాగే రాయవరం మున్సిపల్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఉమ్, ఉండవెల్లి సత్యనారాయణమూర్తి గారు. ఉహు, రామచంద్రపురం పక్కనే రాయవరం అని ఉంటుంది అన్నమాట. ఓకే. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 గ్రూపులు. ఆహా, ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చావదు. ఓకే. ఏమండి, తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత మరి 2 గ్రూపులు ఏదో గ్రూప్ టీడీపీలోకి వెళ్ళిపోవాలి కదా రాజకీయంగా. ఆయన అవును, రాలేదా? మీరన్నట్టుగా సామాజిక వర్గం అభిమానం ఉంటే కూడా వెళ్ళిపోవాలి కదా. అవును, వెళ్ళలేదు. వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు, తెలుగుదేశమే ఫైట్ చేశారు. వాళ్ళు మనుషులు గెలిపించుకోవడానికి ఆ పార్టీకి వాళ్ళు కంట్రిబ్యూషన్ చేశారు. ఓకే. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఎదిగిన వాళ్ళు ఎవరు, యనమల రామకృష్ణుడు గారు, ఎస్ఆర్ఎం చౌదరి గారు ఉండేవాడు టీడీపీలో. కానీ ఆయన ఏం పోటీ చేయలేదు, రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేడు. ఎంకరేజ్ చేసిందల్లా
యనమల రామకృష్ణుడు గారు, బాలయోగి గారిని, మెట్ల సత్యనారాయణ గారిని, ఇలాంటి వాళ్ళందరూ, తోట సుబ్బారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు. వాళ్ళదే ఆధిపత్యం. అవును. వెస్ట్ గోదావరి గారు, ఎర్ర నారాయణ స్వామి గారు, భూపతిరాజు విజయ్ కుమార్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు. అక్కడ కాంగ్రెస్లో ఎవరు ఉండేవారు? అల్లూరు వాళ్ళు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి ఫ్యామిలీ, ఇలాగ వాళ్ళు చాలా వెరీ స్ట్రాంగ్గా ఉండేవారు ఓకే కాంగ్రెస్లో. అదే అదే. కృష్ణా జిల్లాకు వస్తే పినమనేని కోటేశ్వరరావు గారు, చన్నమూల వెంకటరావు గారు, చిన్నపాటి విద్య, ఇలాగా వీళ్ళందరూ వాళ్ళు గట్టిగా ఉండేవారు. అవును. గుంటూరు జిల్లాకు వస్తే కాంగ్రెస్లో గుంటూరు జిల్లా ఎన్జి రంగా గారు, చేపూరు అన్నమయ్య గారు, ఆల్పడి ధర్మారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ ఓకే ఏంటండి చాలా స్ట్రాంగ్గా వాళ్ళంతా కాంగ్రెస్లో ఉండేవారు. వాళ్ళంతా అంతకుముందు ఎడ్లపాటి వెంకటరావు గారు కూడా కాంగ్రెస్లోనే ఉండేవారు. ఓకే వెరీ స్ట్రాంగ్. టీడీపీ వచ్చిందని కాడు వదిలేసి వచ్చేలేదు. టీడీపీ తరఫున, కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు. వాళ్ళు వైరు వర్గంగానే ఉన్నారు. దులిపాళ్ళ వీరయ్య చౌదరి గారి మీద చిట్నేని ఒక ఆయన ఉండేవారు, ఆయనే పోటీ చేసిపోడు. వీరయ్య చౌదరి గారు టీడీపీలో ఉంటే ఆయన కాంగ్రెస్లో. అలాగే ప్రకాశం జిల్లాలో గుట్టిపాటి హనుమంతరావు గారు, కరణం బలరాం గారు, ఒకరు. కరణం బలరాం గారు ఫస్ట్ కాంగ్రెసే కదా. అవునవును. ఇలాగా డి అంటే డి అన్నట్టు కమ్మ సామాజిక వర్గంలో కూడా కాంగ్రెస్ని చాలా బలంగా ఉండేవారు. వాళ్ళు గెలుస్తూ ఉండేవారు, పార్టీలు బలహీనపడి ఓడిపోతూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవారు. ఓడించలేక, ఎన్టీ రామారావు గారిని ఎదిరించలేక, చేతగాక, చేవలేక కులాన్ని తీసుకొచ్చేవారు. రైట్. వాళ్ళు అసలు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే బలహీనపడుతున్నాం అనుకున్నారో, ఏనాడు కూడా మొట్టమొదటి కులాలు తీసుకొచ్చి ఆధిపత్య కులాలుగా ఉండి పివి నరసింహరావు గారిని సరిగ్గా పరిపాలించిన వాళ్ళ ఆయన దింపేదేకి నిద్రపోలేదు. ఆనాడు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఉమ్మడి రాష్ట్రంలో కూడా కుట్రలు చేసి దింపేశారు. దామోదర సంజయ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టేశారు. జలగ వెంగళరావు గారు ఒకటే ఎమర్జెన్సీ టైంలో ఉన్నట్టుగా నోరు మూసుకుని ఉన్నారు. ఓకే, అర్థమైందండి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే అధికారం లేదో అప్పుడే ఊపిరాడదు. రైట్. సామాజిక వర్గాలు అంచేత ఇప్పుడు ఈయన, నేను చాలా గౌరవంగా, నాకు నిజంగా ఆయన అంటే చాలా ఇష్టం. ఎవరంటే ఆయన ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి వచ్చి జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించి అతని విధానం నాకు నచ్చలేదు అనేటువంటి అసెంబ్లీ సాక్షిగా, బయట మీడియా సాక్షిగా అనేక సార్లు చెప్పాడు. నిన్న మొన్నటి దాకా కూడా అలాగే ఉన్నాడు ఆయన. మరి సడన్గా ఎందుకు ఎలాగ వచ్చిందంటే, వాళ్ళ యాక్టివిటీస్ని యథేచ్ఛగా వాళ్ళు ఎవరాలు వాళ్ళు చేసుకుని ఇవ్వట్లేదేమో. ఎందుకు చేసుకుని ఇస్తారు? అన్లాఫుల్ యాక్టివిటీస్ని చేస్తారు, ఎలా చేయరు. అలాంటప్పుడు వాళ్ళకి బాధ వచ్చి ఉండొచ్చు. అసలు అంతకుముందు ఏమాటికి ఆ మాట చెప్పుకోవాలంటే, మరి ఈయన చంద్రబాబు నాయుడు గారి పట్ల, మరి ఈయనకి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కులాభిమానం ఉండి కక్షా రాజకీయాలు చేసి కూడా అయితే, జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసాడు. ఎంపీగా రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. అవును. పార్టీ పెట్టిన కొత్తలో అనుకుంటా. అంతే, కొత్తలో కాదు. అప్పుడు ఇంకా పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్ తరఫునే మళ్ళీ పోటీ చేసినట్టున్నాడా? కాంగ్రెస్ తరఫున కాదండి, పార్టీ పెట్టి పోటీ చేస్తే అప్పుడు బంపర్ మెజార్టీ వచ్చింది. 5 లక్షల చిల్లర మెజార్టీ వచ్చింది. అప్పుడు మైసూరారెడ్డి గారు పోటీ చేసాడు టీడీపీ తరఫున ఈయన మీద. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే వేంపల్లి దగ్గర ప్యాడ్ జల్లిచ్చాడు ఇతని నియోజకవర్గంలో. ఓకే. మరి అది ఆయన గుర్తుపెట్టుకుని, ఇతను మనం తీసుకోకూడదు పార్టీలో, అతని ఒకళ్ళు ఎదిరిచ్చాడు. అయినా సరే పార్టీలో తీసుకుంటమే కాకుండా ఏకంగా మంత్రి ఇచ్చాడు. అవును, అదే కదా. చంద్రబాబు నాయుడు గారు కమ్మగా ఉండాలనుకుంటే ఈ పని చేయడు కదా. ఆదినారాయణ రెడ్డి అప్పట్లోనే ప్యానెల్ చెల్లించాడు. ప్రచార కాలతో క్లిప్పింగ్స్ అయి చూడండి ఉంటాయి. ఓకే. ఇవి తెలుసుకుని, చరిత్ర మీరు మర్చిపోయినా మాలాటోళ్ళు మర్చిపోం, రికార్డ్ అయి ఉంటే డిజిటల్ యుగంలో ఎవరైనా సరే ఓటమిలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. రైట్. ఎందుకంటే ఒకళ్ళకే రూల్స్, ఒకళ్ళే దగ్గర పెట్టి మాట్లాడాలి, నోరు మూసుకు ఉండాలని కాదండి. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి. ఒకటంటే 100 అంటారు. చాలా సంయమనంగా, సహనంగా, బాబు గారు తపన, రాష్ట్రం పట్ల ఆయన చేసే కృషి చూసి ఎవడికాడు మూసుకుంటే చేతకాని వాళ్ళ కింద చూసుకోకూడదు ఎవడన్నా. అది అర్థం చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.